పుష్పరాజ్ని అరెస్ట్ చేస్తారా లేదా? పుష్ప అంటే బ్రాండ్. పుష్పరాజ్ పైన ఏమని కేసు పెట్టారు? పుష్పరాజ్ చేసిన తప్పేంటి? పోలీసులు చెప్తున్న వివరాలేంటి? వైల్డ్ ఫైర్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్పరాజ్ని అరెస్ట్ చేస్తారా లేదా? పుష్పరాజ్ పైన ఏమని కేసు పెట్టారు? పుష్పరాజ్ చేసిన తప్పేంటి? పోలీసులు చెప్తున్న వివరాలేంటి? ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. చివరి వరకు అయితే ఈ వీడియో చూడండి. అసలు ఎవరిది తప్పు? అయితే రీసెంట్గా జరిగిన సంధ్యా థియేటర్ వద్ద తోపులాటల్లో ఒక మహిళ, రేవతి అనే మహిళ, అలాగే ఒక చిన్నారి తొక్కిసలాటలో ఊపిరాడక కుప్పకూలిపోయారు. ఆ కుప్పలు కూలిపోయిన సందర్భంలో అక్కడున్న పోలీసులు వాళ్ళని తెచ్చి కాపాడడానికి ప్రయత్నించడంలో బాబు పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే అప్డేట్ ప్రకారం హాస్పిటల్లో ఉన్నారని తెలుస్తుంది. అలాగే తల్లి పరిస్థితి చూసుకుంటే హాస్పిటల్కి చేరే లోపే తన ప్రాణాలను అయితే కోల్పోయింది. వీటన్నిటికీ కారణం ఏంటి అని చూసుకుంటే మన పుష్పరాజ్ పైన అయితే, అదే అల్లు అర్జున్ గారి పైన అయితే కేసు పెట్టారు. Case under section 105, 118 clause 1, read with section 3 clause 5 of BNS Act, and this case has been booked on the complaint of the lady's husband who passed away, and in that complaint the theatre management, actor Allu Arjun and his security team, security in charge, these people have been named accused. Allu Arjun has accused? Yeah, as per the complaint is accused. Therefore అలాగే ఈ కేసు పెట్టిన తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తారా లేదా, అలాగే అల్లు అర్జున్ గారు దీనికి ఎటువంటి సమాధానాలు ఇచ్చుకుంటారా అనేది అయితే చూద్దాం. మనం వివరాల్లోకి వెళ్తే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తోసులాటలో ఈ ఘటన అయితే జరిగింది. ఈ ఘటన జరగడానికి కారణాలు చూసుకుంటే పోలీసులు చెప్తున్న ప్రకారం అల్లు అర్జున్ గారు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఈ సంధ్యా థియేటర్ వద్దకు రావడం వల్లనే ఈ తోపిసలాట జరిగిందని అయితే చెప్పుకోవచ్చు. No, there has been no communication from his side that any intimation to local police station, ACP office or DCP office, there has been no communication. అలాగే రెండో వైపు చూసుకుంటే ఏదైతే ఇంతకుముందు నంద్యాల ఎలక్షన్స్ కోసం అల్లు అర్జున్ గారు అతని స్నేహితుడైన శిల్పా రవికుమార్ కోసం అయితే ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వెళ్ళారు. అదేవిధంగా ఈరోజు అల్లు అర్జున్ కోసం ఆ శిల్పా రవిచంద్ర కూడా తన ఫాలోవర్ని వైసీపీ జెండాలను వేసుకొని వచ్చి ఆ సంధ్యా థియేటర్ వద్ద అల్లర్లు సృష్టించారు. ఒక గ్రూప్ని రెడీ చేసుకొని ఆ గ్రూప్ అంతా సంధ్యా థియేటర్ వద్దకు వచ్చి పెద్ద పెద్ద స్లోగన్స్తో జగన్ ఫోటోలు పెట్టుకొని చాలా రచ్చ చేశారు. ఒకవైపు ఈ రచ్చ, మరోవైపు ఒకేసారి అల్లు అర్జున్ గారు ఎటువంటి సమాచారం లేకుండా అక్కడికి రావడం, అదేవిధంగా కారులో నుంచి టాప్ విండోలో నుంచి పైకి లేచి చెయ్యి ఊపడంతో అభిమానులందరూ అల్లు అర్జున్ గారిని చూడాలనే ఆతృతతో లోపలున్న థియేటర్ లోపలున్న అలాగే బయట ఉన్న జనం ఒకేసారి అల్లు అర్జున్ వైపుకు దూసుకొచ్చారు. తల్లి, తండ్రి మరియు ఇద్దరు పిల్లలతో పాటు నలుగురు ఈ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉండడంతో ఈ ఒకేసారి ఈ గుంపు మొత్తం రావడంతో వాళ్ళ వల్ల కాక ఫస్ట్ అయితే డివైడ్ అయిపోయారు. ఈ డివైడ్ అయిపోయిన కారణంగా ఒకేసారి అల్లు అర్జున్ని చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ తోపులాటలో ఈ మహిళ అయితే అక్కడే కుప్పకూలిపోయింది. అలాగే పిల్లోడు కూడా కుప్పకూలిపోయారు. పోలీసులు అయితే కాపాడడానికి చాలా ప్రయత్నించి అక్కడి నుంచి హాస్పిటల్కి చేర్చే లోపల అయితే తల్లి ప్రాణాలు కోల్పోయింది. పిల్లోడు సంగతి చూసుకుంటే అతను కూడా హాస్పిటల్లోనే ఉన్నట్టు సమాచారం అయితే తెలుస్తుంది. వరకైతే అల్లు అర్జున్ పైన దీనిపైన స్పందించలేదు. అలాగే ఈ సంఘటన జరిగింది 4వ తేదీ రాత్రి అయితే 5వ తేదీ సుమారు మధ్యాహ్నం సమయంలో మైత్రి మూవీస్ అయితే స్పందించింది. అదేవిధంగా చూసుకుంటే నిన్న రాత్రి 5వ తేదీ నైట్ 7 గంటల సమయం అప్పుడు గారు కూడా స్పందించారు. అదేవిధంగా అల్లు అర్జున్ గారు అయితే ఇప్పటి వరకు ఎటువంటి స్పందన అయితే చేయలేదు. మేము ఆ కుటుంబానికి అండగా ఉంటామని. పాన్ ఇండియా స్టార్లో ఉన్న అల్లు అర్జున్ గారు అతని పిల్లోడు ఫ్యాన్ ఉండడం కారణం వల్లనే ఆ ఫ్యామిలీ సినిమా చూడడానికి, ఆ పిల్లోడు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న పిల్లోడు అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ అవ్వడం వల్లనే ఆ కుటుంబం సినిమా చూడడానికి అయితే వచ్చారని అయితే సమాచారం అందుతుంది. ఆ వచ్చిన సమయంలోనే ఈ ఘటన జరిగింది. పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్ గారు అయితే ఎటువంటి స్పందన అయితే ఇప్పటి వరకు చేయలేదు. కుటుంబాన్ని ఆదుకుంటానని కానీ ఎటువంటి స్పందన అయితే చేయలేదు. అదేవిధంగా చూసుకుంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్
తప్పు ఆ కుటుంబందే. ప్రీమియర్ షో అప్పుడు ఇంత అల్లరి జరుగుతుందని తెలిసి కూడా ఎలా వచ్చారు అని అంటున్నారు. అదేవిధంగా అల్లు అర్జున్ గారిని ఫ్యాన్స్ కాబట్టి, ఆ ఉత్సాహం ఉంటుంది కాబట్టి, అల్లు అర్జున్ గారి పైన ఈ నింద పడుతుంది కాబట్టి, అల్లు అర్జున్ గారి వల్లే ప్రాణాలు కోల్పోయింది ఆ కుటుంబం అనే నింద అల్లు అర్జున్ పైన ఉంటుంది కాబట్టి, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఈ విధంగా అయితే ఆ మహిళదే తప్పు, ఆ మహిళ సినిమా చూడడానికి, ప్రీమియర్ షో చూడడానికి రావడం అవసరమా అని అయితే ట్విట్టర్లో కానీ, అలాగే ఫేస్బుక్ కామెంట్స్లో కానీ అయితే ఈ సంఘటన జరిగిన న్యూస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వచ్చి కామెంట్స్ చేయడం అయితే చేస్తున్నారు. అయితే ఒక రకంగా చూసుకుంటే అల్లుడి ఫ్యాన్ ఉండడం వలన ఏదైతే పుష్ప 2 పైన హైప్ క్రియేట్ చేసి ఆ సినిమాని ప్రీమియర్ షోనే చూడాలి, ఫ్యాన్ షోనే చూడాలి అనే ఆత్రం కలిగించింది మీరు కాదా, ఫ్యాన్స్ కాదా? ఒక డ్రగ్ని, ఆ పుష్ప అనే ఒక ఫేవర్ని, ఒక డ్రగ్ని ప్రతి ఒక్కరి బాడీలో ఇంజెక్ట్ చేసేలా ప్రమోట్ చేసింది మీరు కాదా? ఆ సినిమాకి హైప్ ఇచ్చింది మీరు కాదా? ఆ సినిమా ఫస్ట్ షో చూడాలనే ఆతృత కల్పించింది మీరు కాదా? ఫస్ట్ షోకి జనాలు రావాలనే కదా ప్రీమియర్ షోలు వేసింది మీరు. అలాంటప్పుడు ఆ మహిళ రావడంలో తప్పే ఉంది. అదేవిధంగా గమ్ముగా అల్లు అర్జున్ గారు సినిమాకు వచ్చి అదేవిధంగా ముందే సమాచారం ఇచ్చి ఉంటే బందోబస్తు జరిగేది కదా అక్కడ పోలీసులతో. పోలీసులు అలర్ట్గా ఉండేవాళ్ళు కదా. అల్లు అర్జున్ గారు ఒకేసారి రావడంతో అతన్ని చూడాలనే అభిమానులు కానీ, అక్కడ ఉన్న జనం కానీ రావడం వల్లే ఈ సంఘటన జరిగింది కదా. అల్లు అర్జున్ గారు ముందే సమాచారం ఇచ్చుంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా ఈ సంఘటన. బందోబస్తు గట్టిగా ఉండేది కదా ఆ థియేటర్ వద్ద. ఫ్యాన్స్ సపోర్ట్ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే అతని అభిమాన నటుడి పైన ఒక ఆరోపణ వస్తుందంటే దాన్ని కప్పిపుచ్చడంలో ప్రయత్నించడానికి తప్పు లేదు. కానీ జరిగేదేదో జరిగింది, తప్పో ఒప్పో జరిగింది. ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆ ప్రాణాలు అయితే తిరిగి తేలేవు. కానీ ఆ మహిళ కుటుంబానికి అల్లు అర్జున్ గారు అండగా నిలబడేలా ఫ్యాన్స్ చూడగలరా? ఆ మహిళకి న్యాయం చేయాలని, ఆ రేవతి గారికి న్యాయం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.